మైపాడు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారని స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తుండగా కొంతమంది పనిగట్టుకుని మైపాడు అభివృద్ధి సిమెంట్ రోడ్డు నిర్మాణాలను ఆపే విధంగా పనిచేస్తున్నారని స్థానిక మహిళలు నిరసన తెలిపారు. అందరూ మరి నడిచినట్టే మనం కూడా నడవాలా, మనం అడిగితే ఎట్టా అనే ఉద్దేశంతో మేము పోయేదే కానీ ఏ రోజు కూడా ఎవరికి చెప్పి కూడా మేము అడిగించింది కూడా. ఇక వివరాల్లోకి వెళ్తే బీసీ కాలనీలో సుమారు 30 అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తుండగా కొంతమంది పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకునే విధంగా పనిచేస్తున్నారని మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైపాడ్లో సిమెంట్ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఓర్వలేక పనిగట్టుకుని మరీ ఆటంకాలు కలుగజేస్తున్నారని దుయ్యబట్టారు. అదేవిధంగా మైపాడ్ నుంచి నెల్లూరు రోడ్డు 48 కోట్ల ప్రాజెక్టుతో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న రోడ్డుకి ఎటువంటి సంబంధం లేదని, వీటిని పనిగట్టుకుని దానికి దీనికి సంబంధం చూపించి మరీ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే ఈ విధంగా తప్పుడు రాతలను తీవ్రంగా స్థానిక ఎంపీడీసీ సుబ్రహ్మణ్యం ఖండించారు. ఇబ్బంది లేదు, మాకు ఊరు బాగుపడుతుంది, కాలువలు కడితే మాకు సంతోషం, కడతామని చెప్పారు, మేము స్థలం ఇస్తాం, అది మేమే ఇబ్బంది పడము, మాకే ఇబ్బంది కూడా లేదు. పార్కింగ్లు చూడండి, పార్కింగ్లు పెట్టించేసి ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఇళ్ల వద్ద స్థానిక మహిళలు మాట్లాడుతూ స్వచ్ఛందంగా మేము కాలువలకు సరిపోయేంత స్థలాలను ఇస్తున్నామని, పనిగట్టుకుని ఈ విధంగా చేయడంపై మహిళలు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు మహిళలు పాల్గొన్నారు. నిన్న బీసీ కాలనీ వాళ్ళు వచ్చి రోడ్డు ఆపిచ్చేశారు. బీసీ కాలనీలో నీళ్లు ఆగుతున్నాయని. నీళ్లు ఆగినాయి వాస్తవమే. ఎంపీటీసీ గారు వచ్చి నీళ్లు అన్ని క్లియర్ చేసేసారు. కావాలంటే మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి. అసలు ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి సంబంధం లేదు. అయినా కానీ వాళ్ళు ఏమనుకుని చేస్తున్నారో మనకే తెలీదు. ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామం. మాకు మైపాడు గ్రామంలో మెయిన్ రోడ్డు శాంక్షన్ అయ్యి 42 అడుగులు రోడ్డు వేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మా నాయకులైనటువంటి దూరు కళ్యాణ్ రెడ్డి గారు ఊరు చుట్టూరు కూడా 30 అడుగులు రోడ్డు రావాలా, ప్రతిదానికి రోడ్డు వెడల్పు ఉంటే దేవుడు వాహనాలు కానీ ట్రాఫిక్ లేకుండా పోయేదానికోసంగా ఊరు డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా లేని విధంగా మైపాడు చుట్టూరు 30 అడుగులు రోడ్డు రావాలా, ఊరు చుట్టూరు కాలువలు రావాలా అనే ఉద్దేశంతో నాయకులతో మాట్లాడి ఆ రోడ్డుని 95% పూర్తి చేయించారు. ఇంకా 25% ఉంది. ఈ రోడ్డు చేసేటప్పుడు వేరే బీసీ కాలనీలో నీళ్లు వచ్చినాయని, ఆ నీళ్లు వచ్చేదానికి కూడా కారణం 20 సంవత్సరాల నుంచి కాలువలు ఉన్నాయి. అక్కడ రైతు వరి కోత కోసుకునే విధానికి 2 రోజులు కాలువకి అడ్డం వేసినాడు. దానివల్ల కాలువలు పొంగి నీళ్లు నిలబడ్డాయి. రైతుతో మాట్లాడి గంట లోపల ఆ కాలువలు క్లీన్ చేయించి నీళ్లు పోయేదానికి చేయించాము. కానీ కావాలని ఉద్దేశంతో రోడ్డు పని జరిగే దగ్గరకు వచ్చి రోడ్డు ఆపేసేదానికి రోడ్డు మీద బెటాయించి ఈ కాలువ చేసేదాకా రోడ్డు పని చేయకూడదని, ఈ రోడ్డుకి ఆ కాలువలకి ఎటువంటి సంబంధం లేదు. కాలువలు ఉండేది వేరే దగ్గర. మీరు పోయి చూడండి, గంట లోపల కాలువలు క్లియర్ అయినాయి. ఇక్కడ ప్రజలకి నష్టం అంటూ ఏం జరగల. రైతు ఇబ్బంది అని 1 రోజు 2 రోజులు ఆపాడు. దాన్ని కూడా మేము మాట్లాడి చేయించాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.